అసలు తెలుగు ఏమైపోతే ఏంటండి? అవును మాకు ఇంగ్లీష్ కావాలి, అది కెరీర్ ఇస్తోంది. హిందీ నేర్చుకోవాలి 10 వేరే రాష్ట్రానికి వెళ్ళాలనంటే, తెలుగు లేకపోయినా పర్వాలేదు మా పిల్లలతో మేము సంభాషించుకోవచ్చు అనే స్థాయికి ఈరోజు జనాలు వెళ్ళిపోయారు. తెలుగులో మా పిల్లలు తెలుగులో తెలుగు రాదు వాడికి అని చెప్పడం గర్వంగా మాట్లాడుతున్నటువంటి తల్లిదండ్రులు నేను ఈ మధ్యకాలంలో చూశాను. మీరు ఇంకా ఎక్కువ మందిని చూసి ఉంటారు. ఎందుకని తెలుగు బతకాలి చెప్తారు ఒక్కసారి ఫస్ట్? తప్పకుండా. మహాత్ముడు గిడుగు రామమూర్తి పంతులు గారు తెలుగు భాష కోసం ఉద్యమించి, మరి ఏ భాషలోనూ కూడా ఇటువంటి ఉద్యమం జరిగి ఉండదు, ఇంతటి మహాశక్తి సంపన్నుడు, ప్రతిభావంతుడు, ఏ భాష కోసం కూడా ఇంతగా తప్పించి ఉండరు అన్నట్టుగా ఆయన ఉద్యమాన్ని కొనసాగించారు. ఆ మహానుభావుడి సంస్మరణంతో పాటుగా ఈ భాషను నిలుపుకోవాలి మనం అని ఈ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మొట్టమొదట గిడుగు రామమూర్తి పంతులు గారి గురించి మనం కొంత ప్రేక్షకులకి మనం చెప్పుకుంటే, అసలు ఎందుకని ఎంతోమంది ఉన్నారు కదా, కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఉన్నారు, గురజాడ గారు ఉన్నారు, వీరందరూ ఉండగా మరి అవధానాల్లో పరమాద్భుతాలు చేసినటువంటి చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు, దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు ఉన్నారు. మరి ఇంకా ఎందరెందరో మహానుభావులు ఉన్నారు. గిడుగు రామమూర్తి పంతులు గారి గురించే మనం ఎందుకు మాట్లాడుకోవాలి, ఆయన జన్మదినోత్సవాన్నే భాషా దినోత్సవంగా ఎందుకని ప్రకటించాలి అనే విషయంలో దీనికి ముందు ఇది న్యాయమేనా అని ఇది ఆలోచిద్దాం. ఇది 100కి 100 పాళ్ళు న్యాయం అండి. భాష విషయంలో మహాత్ముడు అనదగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారనంటే ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు భాషా చరిత్రలో గిడుగు రామమూర్తి పంతులు గారే. మహాత్ముడు అనదగిన వ్యక్తి మరొకరు ఈయన తర్వాతే అనాలి తప్ప ఈయనకి ముందు ఎవరూ లేరు. ఇది నేను కాదు, చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు, దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు వాళ్ళు అన్నటువంటి మాట. ఈయనకున్న విఘ్నత, ఈయన సాటి విఘ్నుడు లేడు, ఈయనకున్న విఘ్నతలో సగం ఉన్నటువంటి వారు కూడా లేరు, మృగ్యము అని ఆనాడు వాళ్ళు రాశారు. ఇటువంటి మహానుభావుడి దగ్గరకి ఈనాడు గొప్ప గొప్ప కవులుగా, మహాకవులుగా, మహాపండితులుగా పేరు ప్రతిష్టలు పొంది గొప్ప గొప్ప బిరుదులు అందుకున్నటువంటి వారందరూ కూడా ఈ గిడుగు రామమూర్తి పంతులు గారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఇవన్నీ కూడా వినమ్రంగా ఈ బిరుదులన్నీ కూడా సమర్పించి, వారు గనక దయదలిచి ఇస్తే తిరిగి వాటిని తీసుకుని అలంకారార్థం వీటిని ఉపయోగించుకోవాలి అని చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు అన్నటువంటి మాట. ఈ గిడుగు రామమూర్తి పంతులు గారు ఏం చేశారు మన భాషకని మొట్టమొదట వీరికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీరికి చెప్పి, తర్వాత ఇవాళ ఎలా ఉన్నది చెప్దాం, ఏం చేయాలి మనం, ఇవన్నీ మనం ఒక క్రమంలో మాట్లాడుకుందామండి. ఈ గిడుగు రామమూర్తి పంతులు గారు ఎంతటి మహాపండితుడి రచనలో అయినా సరే గ్రాంధికంగా రాసినటువంటిది, దాన్ని చదివి ఇది సామాన్యుడికి చేరటం లేదు అనేది గమనించారు. సామాన్యుడికి ఈ గ్రాంధిక భాషలోని వీళ్ళు మాట్లాడుకునేటువంటి ఈ భాషలోనే విద్యాభ్యాసం చేయాలని అంటే చాలా కష్టం అవుతుంది. వాడు మాట్లాడుకునేటువంటి భాషలో వాడికి విద్య అందాలి అని ఈయన దార్శనికతతో దీన్ని చాటి, మీరు గ్రాంధిక భాషలో విద్యాబోధన మాన్పించండి అని, అందరికీ చదువు రావాలి, అందరికీ ఆ చదువు చేరాలి అని అంటే ఈ గ్రాంధిక భాష పెద్ద మనకి అడ్డంకి అయిపోతుంది. అందుకని వాళ్ళు మాట్లాడేటువంటి పదాలతో వాళ్ళ భాషలోనే వాళ్ళకి విద్యాబోధ చేయాలి అని ఈయన మొట్టమొదట ఈ ఉద్యమం ప్రారంభించారు. ప్రారంభిస్తే అందరూ కూడా అపహాస్యం చేశారు. గ్రాంధిక భాష అది కాకుండా ఎవడు పడితే వాడు మాట్లాడే భాషలో విద్య చెప్పాలంటే వీళ్ళకి అసలు దాన్ని విద్య అంటారు, దాన్ని చదువు అంటారా, ఇట్లా మొదలుపెట్టారు. ఈయన మహామేధావి. ఈయనకున్నటువంటి మేధాశక్తి, విమర్శనాశక్తి ముందు ఆనాటి మహాపండితులందరూ కూడా విలవిల్లాడిపోయారండి. విలవిల్లాడిపోయారు, మామూలుగా కాదు. అలా విలవిల్లాడేలా చేసినటువంటిది ఈయన యొక్క వివేకము, విద్య, ఈయన విమర్శ, ఈయన ప్రజ్ఞ, ఈయనలో ఉండేటువంటి గొప్ప సౌజన్యం, మంచితనం. ఈయన ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఈ గ్రాంధిక భాషని వదలటం లేదు, దానికోసం వీళ్ళందరూ కూడా కట్టుగా ఉన్నారు. అంటే ఈయనకి 100కి 90 మంది వ్యతిరేకులండి.
ఓకే. మహాపండితులందరూ కూడా ఈయనకు వ్యతిరేకులు, మహాకవులందరూ వ్యతిరేకులు. ఎందుకంటే వాళ్ళు ఆ భాషలో పద్యరచన చేశారు, ఆ భాషలో కావ్యాలు రాశారు. కనుక దాన్ని వదిలేసి ఎవరో సామాన్యుడు మాట్లాడుకునేటువంటి భాష, అది భాష, అసలు ఇది గ్రాంధికం ఉపయోగపడదు అని ఈయన అంటుంటే మరి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కదా. వాళ్ళు సాధించిందంతా వృధా అయిపోతుంది. అంటే మనం వాళ్ళ దృష్టిలోంచి ఆలోచిస్తే కనుక వాళ్ళందరూ కూడా ఈయన కాదన్నారండి. అప్పుడు ఈయన ఏం చేశారంటే, అంటే ఎవరితో ఎలా విభేదించి ఎలా దాన్ని సాధించాలి అనేటువంటిది, ఆ యుద్ధం ఎలా చేయాలి అనేటువంటి ప్రణాళిక కూడా ఈయన దగ్గర నేర్చుకోవాలి. వీళ్ళు గ్రాంధిక భాష గొప్పదంటున్నారు కదా, ఏమిటి ఈ గ్రాంధిక భాష గొప్పదనం అని మొత్తం ఆయన వ్యాకరణం మొత్తం కూడా చదివేశారండి. తెలుగులో ఎన్ని వ్యాకరణాలు ఉన్నాయో అన్ని వ్యాకరణాలు చదివేశారు. అప్పటికే తెలుసు ఆయనకి, సంస్కృతం తెలుసు, తెలుగు ఇంగ్లీష్ బిఏ అయిపోయింది. కానీ ఈ వాదం ఎప్పుడైతే వచ్చిందో అన్ని వ్యాకరణాలు క్షుణ్ణంగా ఆయన అధ్యయనం చేశారు. వీళ్ళు గొప్ప ప్రయోగాలు అంటున్నారు కదా గ్రాంధిక భాషలో అని, నన్నయ్య గారి దగ్గర నుండి నాటి మహాకవులు అనిపించుకున్నటువంటి వాళ్ళందరూ రాసిన పద్యాల్లో ఉండే ప్రయోగాలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. భారతాన్ని ఆయన ఎన్నిసార్లు చదివారో అసలు దానికి లెక్కలేదటండి. వారి కుమారులు సీతాపతి గారు, గిడుగు సీతాపతి గారు చెప్పినటువంటి విషయం అది. అలా ఆయన భారతంలో నన్నయ్య పదప్రయోగాల్లో ఉండేటువంటి విశేషాలన్నింటినీ కూడా చూసి దాంట్లో చివరికి రచన చేయగలిగినటువంటి శక్తిని, ఆనాటి కాలంలో ఉన్న భాషలోకి వెళ్ళిపోయి ఆ కాలంలో ఉన్న భాషలో రచన చేయగలిగిన సామర్థ్యం సంపాదించారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మీరు రాస్తున్నది అసలు మీ గ్రాంధికంలోనే బోల్డ్ తప్పులు ఉన్నాయన్నారు. గ్రాంధికం గొప్పదంటున్నారు కదా ఈ కవులు పండితులు. అసలు అది గ్రాంధికం మీరు ఏదైతే అంటున్నారో దాంట్లోనే బోల్డ్ తప్పులు ఉన్నాయి, మీరు రాసింది గ్రాంధికం కాదు అని ఆయన వాళ్ళతో పందెం కట్టారు. ఏమిటి అని అంటే, ఒక్కొక్కరి రచనలో ఉండేటువంటి గొప్ప గొప్ప ప్రయోగాలని ఏవేవి చేసే వీళ్ళు చూపిస్తున్నారో, గొప్ప ప్రయోగం చేశామని, అవన్నీ కూడా ఈ రకంగా తప్పు, ఇదిగో ఈ రకంగా తప్పు, మీరు ఉపయోగించినటువంటి ఈ శబ్దం అసాధువు, ఇది సాధువు కాదు, అంటే ప్రయోగించదగినది కాదు, మీరు గిట్టించేస్తున్నారు అన్ని అపశబ్దాలు ఇవన్నీ అని చెప్పి ఈయన ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పాండిత్యాన్ని సవాల్ చేయడం. మామూలుగా కాదండి, వాళ్ళ మామూలుగా కాదు, ఎవరిని ఈయన సవాల్ చేసినవండి పెద్ద పెద్ద వాళ్ళు. వేదం వెంకటరాయ శాస్త్రి గారు, ఆయన పేరు చెబితేనే అందరూ అడిలిపోతారు. మహామేధావి, అద్భుతమైనటువంటి పండితులు. ఆయన ఎన్నెన్నో ఆముక్తమాల్యద వంటి శ్రీనాథుడి కవిత్వానికి కూడా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి వాడు ఆయన. ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలకి పరిష్కారాలు చూపించి అద్భుతమైన వ్యాఖ్యానాలు చేసిన మహాపండితులు అయిన ఆయన దాంట్లో తప్పులు పట్టుకున్నారు. ఈయన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, ఆయన మాటలు అటు ఇటు పేర్చి కవిత్వం రాస్తాడు తప్ప ఆయన రాసినటువంటి వాటిలో అసాధువులు ఉన్నాయి ఆ ప్రయోగాలని ఆయన పట్టుకున్నాడు. మనం ఎవరిని గౌరవ, పానుగంటి లక్ష్మీనరసింహం గారు సాక్ష్యోపన్యాసాలు చదివారు కదా మీరు, పరమాద్భుతమైనవి కదా. ఆయన మీ కవిత్వాన్ని నేను వంక పెట్టట్లా, కవితా రచన, చమత్కారము, అలంకారిక ప్రయోగాలు అవన్నీ ఉన్నాయి మీకు, మీరు ఉపయోగించే భాష విషయం వరకే చూడండి. అసలు ఆయనకి ఎంత స్పష్టత ఉందంటే, పోరాడేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు ఏ విషయం మీద యుద్ధం చేస్తున్నాను వీళ్లతో అనేది ఆయనకు స్పష్టంగా తెలుసు. ఏ కవిత్వాన్ని ఆయన వ్యాఖ్యానం చేయలే, ఇది గొప్పదని కానీ ఇది తక్కువని కానీ కవిత్వాన్ని వ్యాఖ్యానం చేయలే. అలాగే ఏ కవి గొప్పవాడని కానీ ఇంకో కవి తక్కువవాడని కానీ ఎక్కడా చెప్పలా. మీరు గ్రాంధిక భాష గొప్పదంటున్నారు కదా, మీరు రాసిందే గ్రాంధిక భాష కాదు, మీరు వ్యాకరణపరంగా గొప్ప గొప్ప సమాసాలు, గొప్ప గొప్ప అద్భుతమైన ప్రయోగాలు చేసామంటున్నారు కదా, అవన్నీ ఈ వ్యాకరణ పరంగానే అవి తప్పు. మరి ఇంకా మీరు గ్రాంధిక భాష గొప్పదని ఎట్లా అంటారు? ఆ తప్పులు నేర్చుకుని ఈ ప్రజలందరూ కూడా ఆ తప్పులు చదువుకోవాలా? అదనమాట ఆయన నిరూపణ. ఎక్కడా కూడా ఆయన భాష విషయమై తప్ప, భాషలో మీరు వాడుతున్నటువంటి పదజాలం సామాన్యులకి అర్థం కాదు, వాళ్ళ భాషలో మీరు చదువు చెప్పండి, వాళ్ళ భాషలో పత్రికలు నడపండి, వాళ్ళ భాషలో మాట్లాడండి అని చెప్పటం తప్ప ఆయనకి ఈ కవుల గొప్పదనాన్ని, వీళ్ళ తప్పొప్పుల్ని చెప్పి తను గొప్పవాడు అనిపించుకుంటాం మాత్రం ఆయన యొక్క విధానం కాదు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.